అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. గ్లోబల్ మార్కెట్స్లో చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది ఓన్లీ దుబాయ్లో కాస్త డిస్కౌంట్కి అయితే దొరుకుతూ ఉంది. అది $30. ఆల్రెడీ ఈ ఎపిసోడ్ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ అనేవి ఇంకా ఎలాంటి కారణాల మీద ఇంపాక్ట్ అవుతూ ఉంది, ఫ్యూచర్లో గోల్డ్ ఏ విధంగా మారబోతుంది, అసలు గోల్డ్ స్టెబిలిటీ ఏ ప్రైస్ పాయింట్ దగ్గర వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. వీటిని మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనగల సాల్మన్ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. ప్రతి ఒక్కరి క్వశ్చన్ ఒకటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి. గోల్డ్ అనేది ఏ ప్రైస్ పాయింట్ దగ్గర సెటిల్ అయ్యే అవకాశం ఉంది? అది 150,000, 140,000, 120,000 లేదా అంటే 180,000? అది ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళకి ఇప్పుడు ఉన్న సీజన్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎక్కువ మంది గోల్డ్ పర్చేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది, ముఖ్యంగా ఆభరణాల్లో 22 క్యారెట్స్ టైప్లో. ఇది ఒక పక్కన అయితే, రెండో పక్క ఇంటర్నేషనల్గా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల డిస్కౌంట్కి గోల్డ్ అనేది దొరుకుతూ ఉంది. మరి ఈ సర్కమ్స్టెన్సెస్ మధ్యలో గోల్డ్ పర్చేస్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఏ విధంగా పర్చేస్ చేస్తే స్మార్ట్ పద్ధతి అనొచ్చు అని దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గోల్డ్ రేట్స్ డిపెండ్ అయ్యేది డిమాండ్ అండ్ సప్లై అండి. మన రీటైల్ ఇన్వెస్టర్స్ కొనటం వల్ల కాదు, ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ కొనటం వల్ల. మనం చెప్పుకున్నాము లాస్ట్ 1 year నుంచి గోల్డ్ 85% పెరిగింది. ఓకేనండి. కేవలం కారణం ఏమిటి? డాలర్స్కి ప్రత్యామ్నాయంగా ప్రతి దేశం రష్యన్ డాలర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఏమో డాలర్స్ మాత్రమే ఫారిన్ రిజర్వ్ కింద పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందని గోల్డ్ను కూడా ఆల్టర్నేటివ్గా పెట్టుకోవడం స్టార్ట్ చేసినాయి. గోల్డ్ని అక్యుములేట్ చేసుకోవడం మొదలుపెట్టినాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, చైనా సెంట్రల్ బ్యాంక్ కావచ్చు, ఈవెన్ అమెరికన్ బ్యాంక్స్ కూడా గోల్డ్స్ని రిజర్వ్స్ కింద పెట్టుకోవడం స్టార్ట్ చేసినాయి. అమెరికన్ బ్యాంక్స్ ఎందుకంటే సేఫెస్ట్ హెవెన్ ఇన్ఫ్లేషన్ కోసం. ఎప్పుడు కూడా గోల్డ్ అనేది రాజుల కాలం నుంచి స్టేటస్ సింబల్. తర్వాత ఏంటంటే సేఫెస్ట్ హెవెన్. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు గోల్డ్లో మనకి కొంచెం రిటర్న్స్ బాగా వస్తాయి కాబట్టి గోల్డ్ని పెట్టుకుంటారు. ఓకేనండి. గోల్డ్ పెరగడం కారణం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ కొనటం. అయితే గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ అనిశ్చితి ఉన్నప్పుడు పెరుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కానీ టారిఫ్ వార్స్ కానీ ఉన్నప్పుడు సేఫెస్ట్ హెవెన్ వైపు చూస్తారు ప్రజలు. సో ఇప్పుడు యుద్ధాలు నడుస్తున్నాయి ప్రస్తుతం, కానీ 1 week 10 days నుంచి గోల్డ్ అక్కడక్కడే ఉంటుంది. కారణాలు ఏంటంటే యుద్ధాలు నడుస్తున్నప్పుడు జనరల్గా పెరుగుతుంది, కానీ ఇప్పుడు ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఆగిందంటే క్రూడ్ ఆయిల్ పెరిగింది యుద్ధం వల్ల. క్రూడ్ ఆయిల్ ఎప్పుడు కూడా మనకి కొనటం డాలర్స్లో కొంటారు కాబట్టి డాలర్స్ డిమాండ్ పెరిగింది, డాలర్ బలపడినప్పుడు జనరల్గా ఏమైందంటే గోల్డ్ నెమ్మదిస్తుంది. రెండవది ఏంటంటే ఎప్పుడైతే ఫెడ్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ వడ్డీలు తక్కువకి ఇస్తాయో అప్పుడు గోల్డ్ పెరుగుతుంది జనరల్గా. ఇప్పుడు ఏంటంటే ఫెడ్ నెక్స్ట్ రేట్ కట్స్ తగ్గకపోవచ్చు అని ఒకటి ఉంది, పైగా పెంచవచ్చు అని కూడా ఒక వస్తుంది. ఎప్పుడైతే ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతాయి, గోల్డ్లో ఏంటంటే మనకి క్యాపిటల్ అప్రిసియేషన్ ఉంటుంది కానీ వడ్డీ రాదు. సో బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే వడ్డీ వచ్చే వైపు వెళ్తారు. ఇది ఒక కారణం. మూడవ కారణం ఏంటంటే ఇక్కడిక్కడే ఉండటం ఈ మధ్య. మూడవ కారణం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. ఎప్పుడు కూడా మనం గోల్డ్ లాస్ట్ 1 yearలో 85% పెరిగిందన్న మనం అలాగే పెట్టుకున్నాం అనుకోండి, అది నోషనల్ గెయినే, రియలైజ్డ్ గెయిన్ కాదు. బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు మీరే ఈటీఎఫ్లో పెట్టారు, సపోజ్ ఒక 10 లక్షలు పెట్టారు, 85% పెరిగింది అనుకో, 18 lakhs అయింది అనుకోండి. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ తగ్గుతుంది అనుకున్న ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు ఎక్కువ అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది, పడుతుంది. ఈ 3 కారణాల వల్ల. అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి షార్ట్ పీరియడ్లో ఏమవుతుంది గోల్డ్ అంటే, షార్ట్ పీరియడ్లో పెరుగుతుందో తగ్గుతుందో చెప్పడం, ప్రెడిక్ట్ చేయడం కష్టం. ఎందుకు కష్టం అంటే ఒకవైపు ఏమో యుద్ధం నడుస్తుంది, పెరిగే అవకాశం ఉంది యుద్ధం నడుస్తున్నప్పుడు, ఇంకొక వైపు డాలర్ బలపడుతుంది, తగ్గే అవకాశం ఉంది. సో రెండుగా ఆపోజిట్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. మరి లాంగ్ పీరియడ్లో ఏమవుతుంది? లాంగ్ పీరియడ్లో గోల్డ్ ముందుకు వెళ్తుంది. ఎంత ముందుకు వెళ్తుంది హిస్టారికల్గా అంటే, హిస్టారికల్గా
కొంతకాలం పాటు పెరగకుండా అలా ఉంటే కూడా హిస్టారికల్గా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ గోల్డ్లో వస్తాయి. అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే గోల్డ్ని తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం గోల్డ్లో పెట్టద్దు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే వాలటిలిటీ, స్టాక్ మార్కెట్ లానే వాలటిలిటీ ఉంటుంది, కానీ స్టాక్ మార్కెట్ అంత వాలటిలిటీ గోల్డ్లో ఉండదు. సిల్వర్లో ఉన్నంత వాలటిలిటీ గోల్డ్లో ఉండదు. స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. స్టెబిలిటీ ఎంత పడినా ఒక 5%, ఒక 10%, అంతేగాని హ్యూజ్గా 20%, 30% అంత కరెక్షన్స్ రావు. స్లోగా వస్తాయి ఏదైనా వచ్చుతాయి, కానీ మామూలుగా అయితే హ్యూజ్ కరెక్షన్ వచ్చే అవకాశం లేదు. పడితే ఎప్పుడు ఎక్కువ పడుతుంది అంటే సెంట్రల్ బ్యాంక్స్ అమ్మకానికి పెట్టినప్పుడు మోస్ట్ ఆఫ్ ది అప్పుడు ఎక్కువ పడే అవకాశం ఉంది. సో కొన్ని కారణాల వల్ల గోల్డ్ ఇక్కడిక్కడే ఉంటుంది. షార్ట్ పీరియడ్లో మాత్రం ప్యూర్గా డిమాండ్ అండ్ సప్లై, లాంగర్ పీరియడ్లో కూడా డిమాండ్ అండ్ సప్లై. కాబట్టి ప్రీషియస్ మెటల్, ఆల్వేస్ గోల్డ్ ఈజ్ ప్రీషియస్ మెటల్. కాబట్టి అంటే డౌన్ ది లైన్ ఒక 10 years తర్వాత ఎంత కాదనుకున్న గ్రాము ఒక 20,000 పైన ఉండే ఛాన్స్ ఉందా? 10 years తర్వాత మీకు ముందుకెళ్తుంది, చక్కగా ముందుకెళ్తుంది. అసలు మీకు 8 to 10% పెరుగుతుంది. మనకి కొంతకాలం మనకి పెరగకుండా ఉంటే కూడా లాంగ్ టర్మ్ రిటర్న్ చూసుకుంటే సిఐజిఆర్ 8 to 10% మీకు చక్కగా పెరుగుతుంది. మరి ఎలాంటి టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ప్రెసిడెంట్ సంబంధించిన ఇష్యూ అనేది మేజర్గా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ మారి మళ్ళీ డాలర్ మీద నమ్మకం వచ్చి గోల్డ్ని ఈ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే బ్యాంక్స్, రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇవి మళ్ళీ అమ్మకానికి పెడితే అప్పుడు గోల్డ్ రేట్ ఎంత పడవచ్చు, ఎంత పడే ఛాన్స్ ఉంది అనొచ్చు? అంటే రేర్ కేస్, హ్యూజ్గా పడే అవకాశం లేదు. ఓకే అప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే అండి, అందరూ ఒకటేసారి ప్రాఫిట్ బుక్ చేయాలని చూడరు. ఒకటి, ఎందుకంటే సేఫెస్ట్ హేవెన్ గోల్డ్ అనేది, సేఫెస్ట్ హేవెన్ గోల్డ్ అనేది కంట్రీస్కైనా వ్యక్తులకైనా స్టేటస్ సింబల్. డాలర్ అనేది ముద్రిస్తారు, అవును, కానీ ఇది అట్లా కాదు. ఈటీఎఫ్లో కూడా బ్యాకప్ పెడతారు మనకి. సో గోల్డ్ రిజర్వ్స్ ప్రతి సెంట్రల్ బ్యాంక్ మెయింటైన్ చేస్తుంది గోల్డ్ రిజర్వ్స్. మనం తీసిన నోటుకి ఉన్న వాల్యూ అదే. ఒకప్పుడు అసలు గోల్డ్ పెగ్ అయి ఉండేవి. ఓకేనండి. సో గోల్డ్ ఈజ్ ఆల్వేస్, హిస్టారికల్గా గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ సేఫర్ ఇన్వెస్ట్మెంట్. అయితే 100 రూపాయల్లో మీరు ఎంతవరకు పెట్టుకోవచ్చు అంటే, ఈ లాంగ్ టర్మ్లో ఈక్విటీస్ ఇచ్చినంత రిటర్న్ గోల్డ్ ఇవ్వదు, కానీ ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ రిటర్న్స్ కాదు, ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉంటాయి, ఈక్విటీస్ కంటే తక్కువ ఉంటాయి. లాంగ్ టర్మ్లో 9 to 10%, హిస్టారికల్గా 8 to 10% ఇస్తున్నాయి. మీరు ఫంక్షన్స్ కోసం అనుకుంటే కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఒకటేసారి కాకుండా స్టాగర్డ్ వేలో పెట్టండి. ప్యూర్గా డిమాండ్ అండ్ సప్లై మాత్రమే గోల్డ్ రేట్స్ని నిర్ణయిస్తుంది. సో సప్లై ఎప్పుడు తక్కువే కాబట్టి డిమాండ్ ఉంటుంది. డ్రాస్టికల్ డిమాండ్ కాకపోయినా కానీ ఒక రీజనబుల్ డిమాండ్ అయితే గోల్డ్కి నడుస్తుంది. సార్, అయితే ఓవరాల్గా గోల్డ్ అనేది ఇక ఫ్యూచర్లో చూసుకున్నట్లయితే పెరుగుతుంది డెఫినెట్లీ. ఆ స్కోప్ ఉంది, ఎందుకంటే సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మేజర్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే స్టాగర్డ్ వేలో మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తా ఉన్నారు కదా. సో డెఫినెట్లీ ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషనల్ పరంగా చేసిన వీడియో తప్ప ఇన్వెస్ట్ చేయమని కాదు. ఇన్వెస్ట్ చేసే ముందు డెఫినెట్లీ ఒక ప్రొఫెషనల్ కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.